ఈ ఆరాధనకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ஆராதனைக்கு கூடி வந்தவர்களே அனைவரும் இயேசு கிறிஸ்துவின் நாமத்திலே வாழ்த்துகிறோம். ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీరు చేరి రావడం చాలా సంతోషం. காலை நேரத்திலும் நீங்கள் விதமாய் கடந்து வந்து தேவனை ஆராதிப்பதிலே சந்தோஷம் அடைகிறோம். ఇలాగే కొంతకాలం ఉదయం 8 నుండి 10 వరకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి సకాలంలో మీరు రావడానికి ప్రయాసపడండి. ஒவ்வொரு வாரமும் 8 மணியிலிருந்து 10 மணி வரை நடைபெறுகிறதான ஆராதனையிலே நீங்கள் ஒழுங்காக பங்கு கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். బైబిల్ గ్రంథంలో మన ధ్యానము కొరకై తిమోతికి రాసిన మొదటి పత్రిక இன்றைய தியானத்திற்காக தீமோத்தேயுக்கு எழுதினதான முதலாம் நிருபம் 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 6ஆம் அதிகாரம் 6ஆம் வசனம். ఆ వాక్యంలో నేను మీకు తెలియజేస్తాను. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. போதும் என்கிற மனதுடனே கூடிய தேவ பக்தியே மிகுந்த ஆதாயம். తిమోతికి పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. தீமோத்தேயுக்கு பவுல் அவர்கள் தெரிவிக்கிறதான வார்த்தை இது. తిమోతి సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. தீமோத்தேயு சபைக்கு அறிவிப்பதான காரியம். ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మనకు దైవ భక్తి ఎంతైనా అవసరం. இந்த நாட்களிலே தேவ ஜனமாகிய நம்முடைய வாழ்க்கையிலே தெய்வ பக்தி என்பது அவசியமா இருக்கிறது. భక్తి చేయటానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారు. பக்தி செய்வதற்கே தேவன் உங்களை இங்கே அழைத்திருக்கிறார். ప్రభు మిమ్మల్ని రక్షించి అభిషేకించి సంఘ సహవాసానికి తీసుకొని వచ్చింది. మనమందరము కూడా భక్తిలో కొనసాగటానికి ఎదగడానికి దేవుడు తీసుకొని వచ్చారు. தேவன் உங்களை ரட்சித்து சபையில் ஐக்கியப்படுத்தினது தேவனுடைய பக்தியிலே விருத்தி அடையும்படியாய் தேவன் அழைத்திருக்கிறார். ఇదర వరకు దేవుని యొక్క దైవ భక్తులు మనం ఎదుగేటట్లు దేవుడు సహాయం చేశాడు. ఇంకనూ రాబోయే రోజుల్లో ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి దైవ భక్తులు మరింతగా మనమందరము ఎదుగుదుము గాక. இந்நாள் வரைக்கும் தேவனுடைய பக்தியிலே வளர்த்ததான தேவன் இன்னும் தம்முடைய வருகைக்காய் நம்மை ஆயத்தமாக்குவாராக. చాలా మంది ఏది గొప్ప లాభ సాధనము అని అనుకుంటారు అంటే அநேகர் எது லாபமானது என்று நினைப்பார்கள் என்றால் డబ్బు, వెండి, బంగారు, లోక సంబంధమైన కార్యాలు గొప్పవిగా ఎంచుచూ ఉంటారు. பொன் பொருளை மிகுந்த ஆஸ்தியாக எண்ணுவார்கள். కానీ దైవ భక్తి గొప్ప లాభ సాధనము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. தேவ பக்தியே மிகுந்த ஆதாயம் என்று வேதம் தெரிவிக்கிறது. దైవ భక్తి కోరుకునే ప్రజలు ఉన్నారు, లోక సంబంధమైన వాటిని కూడా కోరుకునే ప్రజలు కూడా ఉన్నారు. தேவ பக்தியை விரும்புகிறதான ஜனங்களும் உண்டு, உலகத்தின் ஆசீர்வாதத்தை விரும்புகிற ஜனங்களும் உண்டு. కానీ యేసుక్రీస్తును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని మందిరానికి వచ్చిన ఆ రోజు నుండియే లోక సంబంధమైన భౌతికమైన ఆశీర్వాదాలన్నీ కూడా నా దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా నా దేవుడు అనుగ్రహించుదురుగాక. இயேசு கிறிஸ்துவை சொந்த ரட்சகராய் அங்கீகரித்து சபையில் ஐக்கியமாகி உங்களுடைய வாழ்க்கையிலே எல்லா விதமான ஆசீர்வாதங்களை தேவன் உங்களுக்கு பொழிந்தருகிறார். తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, ఆర్థిక అవసరతలు, అక్కర్లన్నీ కూడా మీ కుటుంబాల్లో ప్రభు తీరుస్తూ ఉన్నాడు. ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. உண்ண உணவும் உடையும் எல்லாவற்றும் தேவன் உங்களுக்கு தந்தருளினார். எல்லாவற்றும் தேவன் தந்தருள்வாராக. కానీ ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో మనం దైవ భక్తిని సంపాదించుకోవాలి. தேவனுடைய வருகை சமீபமாக இருக்கிற இந்த நாட்களிலே நாம் தேவ பக்தியை விருத்தி அடைய செய்ய வேண்டும். ఎందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ஒருவன் உலகத்தை முழுவதையும் ஆதாயப்படுத்திக் கொண்டு தன்னுடைய ஜீவனை இழந்தால் அவனுக்கு என்ன லாபம்? ప్రసంగిలో వ్రాయబడి ఉన్నది మొదటి అధ్యాయం 8వ వాక్యములో, பிரசங்கி 1ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே, చూచుట చేత కన్నులు తృప్తి పొందుకున్నవి, వినుట చేత చెవి తృప్తి కలుగుట లేదు అని. பார்ப்பதினாலே கண்கள் திருப்தி அடைவதில்லை, கேட்பதினாலே செவிகள் திருப்தி அடைவதில்லை என்று பார்க்கிறோம். అంటే మనిషి లోకములో ఉన్నప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆ మనసుతోనే జీవిస్తూ ఉన్నాడు. மனிதனுடைய வாழ்க்கையிலே போதும் என்கிற எண்ணம் இல்லாமல் இன்னும் வேண்டும் வேண்டும் என்கிற எண்ணம் உடையவனாய் இருக்கிறான். బిజినెస్ మెన్ ని మనం అడిగితే నీ యొక్క టార్గెట్ ఏంటంటే నేను ఇన్ని కోట్లు సంపాదించాలి అనే ఒక గురితో వాడు జీవిస్తూ ఉన్నాడు. ஒரு தொழிலதிபரை நாம் கேட்போமானால் உங்களுடைய டார்கெட் என்னவென்றால் எனக்கு விதமாய் இவ்வளவு கோடி சம்பாதிக்க வேண்டும் என்று சொல்வார்கள். కానీ ఎన్ని కోట్లు సంపాదించినా ఈ మధ్య మీరు చూసే ఉంటారు, అంబానీ గారి కొడుకు అనారోగ్యంతో ఆరోగ్యాన్ని కొనలేని పరిస్థితి. எத்தனை கோடி சம்பாதித்தாலும் நமக்கு தெரிந்ததான அதானி அம்பானியுடைய குமாரருக்கு அனாரோக்கியத்தினாலே வியாதினாலே கஷ்டப்பட்டு கொண்டிருக்கிறார். డబ్బు కోట్ల కొలది ఉంది, ఆరోగ్యాన్ని కొనలేని పరిస్థితుల్లో డబ్బు ఏమీ పనికి రాకుండా పోతుంది. கோடிக்கணக்கான பணம் இருந்தாலும் சுகத்தை பெற்றுக்கொள்ள முடியாத ஒரு சூழ்நிலை. కాబట్టి ఈ లోకంలో మనం సంపాదించిన
కార్యాలు డబ్బు వెండి బంగారు లోకంలోనే ఉన్నంత వరకు పనికి వస్తాయి, ఆ తర్వాత అవి పనికి రావు. இந்த உலகத்திலே நாம் சம்பாதித்ததான பொருள் எல்லா சுகபோகங்களும் இந்த உலகத்துக்கு மாத்திரம்தான், பிற்பாடு அது உதவாது. భౌతికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, కానీ ఈ రోజుల్లో దైవ భక్తిని మనం గొప్ప లాభ సాధనముగా ఎంచి దైవ భక్తులు ఎదుగుదము గాక. உலக ரீதியாக தேவன் உங்களை ஆசீர்வதித்திருக்கிறார். அது மாத்திரமல்ல, தேவ பக்தியிலே நீங்கள் வளர வேண்டும். దేవుని సన్నిధికి రావడం భక్తిలో ఉన్న కార్యం. தேவனுடைய சபைக்கு வருவது பக்திக்குரிய காரியமாய் காணப்படுகிறது. చేతులెత్తి దేవుని స్తుతించడం భక్తిలో ఉన్న కార్యం. கரங்கள் உயர்த்தி கர்த்தரை துதிப்பது பக்திக்குரிய காரியமாய், మోకాళ్ళుని ప్రార్థించడం భక్తి, முழங்கால் படியிட்டு ஜெபிப்பது தேவ பக்தி, తప్పకుండా దేవుని సన్నిధికి రావడం దైవ భక్తి, விடாமல் నిరంతరமாக దేవుని సభைக்கு வருவது தேவ பக்தி. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో, యాకోబు எழுதின நிருபம் 1వ అధ్యాయం 27వ వచనத்திலே, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోకం వారిని మనం తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నటయే నిజమైన భక్తి అని వాక్యం చెప్తుంది. அநாதைகளும் விதவைகளும் விசாரிக்கிறவராய் தன்னைத்தான் காத்துக்கொள்கிறவனே நிஜமான பக்தி என்று எழுதப்பட்டிருக்கிறது. ఇహలోక మాలిన్యం అంటకుండా ఎవరు తమ జీవితాన్ని కాపాడుకుంటారో వారే నిజమైన భక్తి చేసేవాళ్ళు. இந்த உலகத்தின் மாசானது பற்றி கொள்ளாதபடி தங்களை காத்துக் கொள்கிறவர்களே నిజமான భక్తి செய்கிறார்கள். గతంలో ఇహలోక మాలిన్యం అంటకుండా మీరు మీ పిల్లలు కాపాడబడ్డారు, రాబోయే రోజుల్లో ఇంకా నా దేవుడు కాపాడుదురు గాక. கடந்த நாட்களிலே விதமான மாசு ஒட்டி கொள்ளாதபடி தேவன் காத்தது போல இந்த மாதத்திலும் தேவன் உங்களை காத்துக் கொள்வாராக. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ మనం తీసుకొని పోలేము. இந்த உலகத்திலே நாம் எதையும் கொண்டு வந்ததில்லை, எதையும் கொண்டு போக போகிறதும் இல்லை. అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుదుము అని వాక్యం చెప్తుంది. இருக்கிறது పోదుమానదు என்று திருப்தி அடைவோமாக என்று வேదம் சொல்கிறது. ద గ్రేట్ అలెగ్జాండర్ తాను ప్రపంచ దేశాలన్నీ కూడా తన స్వాధీనంలో ఉంచుకోవాలని యుద్ధాలు చేసి జయించాడు. அலெக்சாண்டர் என்பவர் உலகத்தில் உள்ள எல்லா ராஜ்யங்களும் தன்னுடைய சுவாதீனம் படித்துக் கொள்ள வேண்டும் என்று அநேக யுத்தங்களை நடத்தினார். కానీ ఒక చిన్న దోమకాటికి మంచాన పడి చనిపోయాడు. ஆனால் ஒரே ஒரு சின்ன கொசு கடித்ததினாலே அவர் படுக்கையிலே படுத்து மரணித்தார். రెండు చేతులు సమాధి పెట్టెకు వెలుపల ఉంచి తాను చనిపోయాడు. அவருடைய இரண்டு கரங்களையும் தன்னுடைய சமாதி பெட்டியிலிருந்து வெளிப்புறமாய் விட்டு அவர் போனதை பார்க்கிறோம். సమాధి పెట్టెకి 2 రంధ్రాలు, చేతికి 2 రంధ్రాలు అటు ఇటు చేయించి లోకానికి చూపించాడు. ఏంటంటే వట్టి చేతులతోనే వచ్చాను, వట్టి చేతులతోనే మరలా వెళ్తూ ఉన్నాను అని చూపించాడు. அவர் உலகத்துக்கு சொன்னதான காரியம் தன்னுடைய பெட்டியிலே தன்னுடைய 2 கைகளை வெளியே வைத்து, நான் வந்தபோது வெறுமையாய் வந்தேன், போகிற போது வெறுமையாய் போகிறேன் என்று சொன்னார். మన లోకంలో ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేదు. நாம் இந்த உலகத்தில் எதையும் கொண்டு வரவில்லை, எதையும் கொண்டு போவதும் இல்லை. కొన్నిసార్లు సమాధి దగ్గర కొందరు ఏం చేస్తారంటే చనిపోయిన ఆ డెడ్ బాడీ సమాధిలో పెట్టమని చెప్తారు, పెడతారు. சில நேரத்திலே மரித்தவர்கள் அந்த சமாதியிலே கல்லறையில் அடக்கம் செய்யப்படும் போது வைக்க சொல்வார்கள். ఒకసారి ఒక ఆయన బతికిన కోడిని దాంట్లో వేశారు. ஒரு முறை ஒரு சமயத்திலே ஒருத்தர் உயிரோடு உள்ள ஒரு கோழி அந்த சமாதி பெட்டியிலே போட்டார். సారాయి సీసా బీడి కట్టలన్నీ దాంట్లో వేశారు. மதுபானங்களும் சிகரெட் பெட்டிகளையும் அதிலே போட்டார்கள். మళ్ళీ పాత బొంతలు ఆయన వేసుకున్న డ్రెస్సులు కూడా దాంట్లో వేశారు. அவர் அணிந்ததான உடைகளையும் அவருடைய துணிகளை எல்லாவற்றையும் அதிலே போட்டார்கள். ఎందుకు ఇవన్నీ మున్సిపాలిటీ లాగా దాంట్లో వేస్తున్నావంటే అవంటే ఇష్టం అన్నాను అంటాడు. ஏன் இதை இதிலே போடுகிறீர்கள் அவர் என்று சொன்னபோது இதெல்லாம் அவருக்கு பிரியமானது என்று சொன்னார்கள். బతికి ఉన్నప్పుడు సారాయి, ఆ తర్వాత చికెన్ మటన్ ఫుల్ తినేవాడట. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా కోడిని దాంట్లో వేశాడు. உயிரோடு இருந்த போது அவர் மதுபானத்தையும் அநேக சிக்கன்களை சாப்பிட்டதினாலே அதை அந்த சமாதி பெட்டியிலே அவரோடு கூட போட்டு விட்டார்கள். ఇప్పుడే చనిపోయి డెడ్ బాడీ వాసన పడుతుంది, మరల దాంట్లో ఇంకొక మున్సిపాలిటీ తెచ్చేసారు. மரித்த உடல் நாற்றம் எடுக்கிற நேரத்திலே இவற்றையும் அதோடு கூட கூட்டிக் கொள்கிறார்கள். మనిషి లోకంలో చనిపోయిన తర్వాత ఏవి కూడా వెంట తీసుకొని వెళ్ళలేరు. மனிதன் இந்த உலகத்திலே மரித்து போன பிறகு எதையும் அவனோடு கூட கொண்டு போக முடியாது. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కోరుకునేది ఏంటంటే నీ దగ్గర ఎంత దైవ భక్తిని సంపాదించుకున్నావు అనేది కోరుతూ ఉంటాడు. ஆண்டவரிடத்திலே நாம் போகும்போது உன்னிடத்தில் உள்ளதான దైవ భక్తిயை தேவன் பார்க்கிறார். కాబట్టి దేవుడు మీ అవసరతలు అక్కర్లన్నీ ప్రభు తీర్చి అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ఇంకా నా దేవుడు ఆశీర్వదించదురు గాక. ஆகவே தேவனாகிய கர்த்தர் உடைய அவசரங்கள் தேவைகள் எல்லாவற்றையும் சந்திப்பார், இனிமேலும் சந்திப்பாராக. భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ఎక్కువ మీరు శ్రద్ధ చూపకుండా దైవ భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. உலக ரீதியான ஆசீர்வாதத்திற்காக நீங்கள் பிரயாசப்படாமல் தேவ பக்திக்காக பிரயாசப்படுங்கள். పరలోక రాజ్యాన్ని నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు
అనుగ్రహింపబడునని వాక్యం చెప్తుంది. தேவனுடைய ராஜ்யத்தையும் அவருடைய நீதியையும் தேடுங்கள், அப்பொழுது இவைகள் எல்லாம் உங்களுக்கு கொடுக்கப்படும் என்று வசனம் ప్రతి சொல்கிறது. వారం దేవుని యొక్క మందిరాన్ని వెతికి వస్తూ ఉన్నారు. ஒவ்வொரு வாரமும் தேவனுடைய சபையை தேடி வாருங்கள். మండే టు సాటర్డే మీరు చేయి పనులన్నీ కూడా నా దేవుడు ఆశీర్వదించుదురు గాక. திங்கள் முதல் சனிக்கிழமை வரை நீங்கள் செய்கிறதான எல்லா காரியத்திலும் தேவன் ஆசீர்வதிப்பார். ఆదివారం అనగానే ఇది దేవుని దినం. இந்த ஞாயிற்றுக்கிழமை இது தேவனுடைய நாள். ఇక్కడికి వచ్చి ప్రభుని ఆరాధించుకొని వెళ్ళినప్పుడు మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలం చేయను గాక. இங்கே வந்து நீங்கள் தேவனை ஆராதிக்கும் போது தேவன் உங்களுடைய வாழ்க்கையில எல்லா காரியத்தையும் நிறைவேற்றுவாராக. ఇంతవరకు నాకు నా కుటుంబానికి అన్నీ ప్రభు ఇచ్చాడు, ఇక చాలు అనే ఆ మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు దైవ భక్తులు ఎదగడానికి అవకాశం ఉంటుంది. இம்மட்டுமாய் தேவனுடைய வாழ்க்கையில எல்லா தேவைகளையும் சந்தித்தால் இது போதும் என்கிற மனநிலை உங்களுக்கு இருக்கும்போது தேவ பக்தியிலே நீங்கள் வளருவீர்கள். లేదు ఇంకా సంపాదించాలి అని ఆదివారం కూడా చర్చి మానుకొని వెళ్ళారు అనుకోండి, సోమవారానికి ఏదో ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఎత్తు హాస్పిటల్. நான் இன்னும் சம்பாதிக்க வேண்டும் என்று ஞாயிறு ஆராதனை நீங்கள் விட்டுவிட்டால் మరునాளிலே உங்களுக்கு ஏதாவது బలవీనం வந்து விடலாம். కానీ అలా కోరుకోవట్లేదు. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. ஆகவே நாங்கள் விதமாய் விரும்பவில்லை. தேவனுடைய நேரத்தை தேவனுக்கு செலவழியுங்கள். ప్రార్థించే సమయం దేవునికి ఇచ్చేటప్పుడు ప్రార్థించే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ஜெப நேரத்தை தேவனுடைய சமூகத்திலே ஜெபியுங்கள். నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తాను అన్నాడు. என்னை கனப்படுத்துகிறவரை நானும் கனப்படுத்துவேன் என்று தேவன் சொல்கிறார். కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఈ రోజుల్లో దైవ భక్తిని మనం సంపాదించుకుందాముగాక. ஆகவே இந்த நாட்களிலே தேவ பக்தியை நாம் விருத்தி அடைத்துக் கொள்வோமாக. అప్పుడే ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడగలము. அப்போதுதான் தேவனுடைய வருகையிலே அவரோடு கூட நாம் எழுப்பப்படுவோம். ఇంతవరకు ప్రభువా నీవు నాకు ఇచ్చినది చాలు అనే మనస్సు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దైవ భక్తులు మీరు ఎదగటానికి అవకాశం ఉంటుంది. இம்மட்டுமா எனக்கு கொடுத்த எல்லா ஆசீர்வாதங்கள் போதும் என்கிற மனநிலைமையிலே தேவனுடைய பக்தியிலே நீங்கள் விருத்தி அடைவீர்கள். పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడండి. 1 பேதுரு 4:3 వచనத்தை பாருங்கள். అక్కడ పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నారు. அங்கே பேதுரு தன்னுடைய நிருபத்திலே சொல்கிறார், మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటితో నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని రాస్తారు. గతించిన కాలంలో లోక సంబంధమైన అనుభవాలు మీరు నడిపించబడుతూ వచ్చారు. கடந்த நாட்களிலே இந்த உலகத்தின் காரியமாக நாம் நடத்தப்பட்டிருந்தோம். ఇక చాలు, இப்பொழுது அது போதும். పాతవి గతించను, సమస్తము నూతనమాయెను. பழையவை முடிந்தன, எல்லாம் புதிதாயின. నూతన స్వభావాన్ని ధరించుకొని దేవుని ప్రజలైన మీరు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. புதிய சுபாவத்தை தரித்தவர்களாக தேவனுடைய சபைக்கு வந்து கொண்டிருக்கிறீர்கள். ఇక అంతటితో చాలు, నవీన స్వభావాలు ధరించుకొని మీరు దేవుని పిల్లలుగా, దేవుని దైవ భక్తులు వర్ధిల్లుచు రావాలి. ஆகவே தேவனுடைய சுபாவங்களை தரித்துக் கொண்டவர்களாக தேவனுடைய சபையிலே நீங்கள் விருத்தி அடைய வேண்டும். జన్మ స్వభావం అనేది మరలా జీవితంలో రాకూడదు. நம்முடைய ஜென்ம சுபாவம் என்பது நம்முடைய வாழ்க்கையிலே காணப்படக்கூடாது. విడిచిపెట్టిన కార్యాలు మరలా మన జీవితంలో రాకూడదు. விட்டு வந்த காரியங்களை மறுபடியும் நம்முடைய வாழ்க்கையிலே நடத்தக்கூடாது. అక్కడ పేతురు గతంలో లోక సంబంధమైన అనుభవాలు మీరు జీవిస్తూ ఉన్నారు, వాటిని మీరు అనుసరించి గతంలో లోకంలో ఉన్నప్పుడు ఆ గతించిన కాలమే చాలు, మరలా అవి మీ జీవితంలో రాకుండా జాగ్రత్త పడండి అని పౌలు గారు పేతురు తెలియజేస్తూ ఉన్నారు. கடந்த காலத்திலே பழைய புற ஜாதியார் போல நீங்கள் வாழ்ந்தீர்கள், அது போதும், இனி வாழாதீர்கள் என்று பேதுரு சொல்கிறார். అంటే పాత కార్యాలు అని అన్నప్పుడు ఆచారాలు, ఆ తర్వాత సంప్రదాయాలు, ఇవి మన జీవితంలో మరలా రాకూడదు. பழைய காரியங்கள் என்று சொல்லும் பொழுது இந்த உலகத்தின் காரியங்களும் சடங்காச்சாரியமுமாய் இருக்கிறது. జన్మ స్వభావాలు మరలా జీవితంలో ఎంటర్ అవ్వకూడదు. நம்முடைய ஜென்ம சுபாவம் என்பது நம்முடைய வாழ்க்கையில மீண்டும் காணப்படக்கூடாது. కన్నడలో ఒక సామెత ఉంది, கனடாவிலே ஒரு பழமொழி உண்டு, పుట్టిన గుణం సుట్రు హోగల్ల అని. பிறந்த குணமானது சாகு வரை இருக்கும் என்று. పుట్టుకల నుంచి వచ్చిన గుణాలు కాల్చినా చావు అంటారు. பிறந்ததிலிருந்து வந்த சுபாவங்கள் அவர்கள் எரித்தாலும் போகாது என்று. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ రోజులో సహోదరు నా దగ్గరికి వచ్చాడు. இந்த நாட்களிலே ஒரு சகோதரன் இடத்துக்கு வந்தார். తన భార్య స్వభావాల్లో అంటే కొన్ని కార్యాలు మార్పు లేకుండానే ఉందన్నా నేను ఎంత చెప్పినా మారలేదు అంటారు. தன்னுடைய மனைவியானவருடைய வாழ்க்கையிலே சில காரியத்திலே மாற்றம் இல்லாததை நான் எவ்வளவு சொன்னாலும் கேட்பதில்லை என்று అంటే சொன்னார். భర్త ఆశించినట్లుగా ఆమెలో యాక్టివ్నెస్ కనబడట్లేదు. தன்னுடைய கணவன் விரும்புவதை போல தன்னுடைய வாழ்க்கை காணப்படவில்லை. ఆయన ఆశపడతాడు, నా భార్య యాక్టివ్గా ఉండాలి, ఎడ్యుకేటెడ్, తాను ఒక జాబ్ చేయాలన్నట్టుగా, ఒక ఆఫీసర్గా డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుతాడు. అది ఆమెలో కనిపించట్లేదు. என்னுடைய மனைவி நன்றாக படித்திருக்கிறார்கள், ஒரு நல்ல வேலை செய்ய வேண்டும், சமாஜத்திலே சமுதாயத்திலே நல்ல பெயரோடு இருக்க வேண்டும் என்று விரும்பினார்.
ఇంకా మీకు అర్థమవ్వాలంటే క్రొత్తగా పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి కోడలుగా ఒక అమ్మాయి వెళ్ళింది అనుకోండి. புதிதாய் திருமணமான பிறகு மருமகள் ஒரு வீட்டிற்கு போகிறாள். ఆమె ఇంట్లో పెరిగిన స్వభావాలన్నీ కూడా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న కార్యాలు వ్యత్యాసంగా ఉంటాయి. பிறந்த வீட்டிலே இருந்தது போல அல்லாமல் தன்னுடைய மாமியார் வீட்டிலே வித்தியாசமாக இருக்கும். ఇంట్లో ఆమె పెరిగిన ఆ అమ్మాయి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు సెటరేట్ అవ్వకుండా గొడవలు కూడా వస్తాయి. சில சமயத்திலே தன்னுடைய பிறந்த குடும்பத்தில் இருந்த சூழ்நிலை போல தன்னுடைய மாமியார் வீட்டில் இல்லாத போது அநேக பிரச்சனைகள் வரலாம். నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. పెళ్ళింది, ఆ ఇంట్లో ఆ అమ్మాయికి వాళ్ళ అత్తకి ఈయనకి గొడవలు. எனக்கு தெரிந்த மேனேஜருடைய வீட்டிலே திருமணமானது தன்னுடைய மனைவிக்கும் தாயாருக்கும் சண்டைகள். 2 సంవత్సరాల వరకు ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతూనే వచ్చాయి. 2 ஆண்டுகளாக அவர்களுக்குள்ள இந்த பிரச்சனை தொடர்ந்து கொண்டிருந்தது. కారణం ఏంటంటే అండర్స్టాండింగ్ మైండ్ లేదు. ஏனென்றால் அதை புரிந்து கொள்ளாத ஒரு மனநிலை. అబ్బాయి యొక్క మనస్తత్వాన్ని అమ్మాయి బాగా తెలుసుకొని ఉంటారు. அந்த பையனுடைய மனதை தன்னுடைய பெண்ணானவள் புரிந்து கொள்ள வேண்டும். అమ్మాయి యొక్క మనస్తత్వాన్ని అబ్బాయి ఎరిగి ఉండాలి. பெண்ணுடைய மனதை அந்த மகனும் புரிந்து கொள்ள வேண்டும். వన్ వే ట్రాఫిక్ లాగా అబ్బాయి నేను చెప్పినట్టే నువ్వు చేయాలి అన్నప్పుడు గొడవలు వస్తాయి. நான் சொல்வது மாத்திரமே செய்ய வேண்டும் என்று சொல்லும்போது பிரச்சனைகள் உண்டாகும். ఇద్దరి మన మధ్యలో ఒక ఐక్యత అండర్స్టాండింగ్ మైండ్ ఉన్నప్పుడు అక్కడ కలతలు రానిరావు. இருவர் மத்தியிலும் ஒரு மனமும் ஒற்றுமையும் இருக்கும்போது அங்கே பிரச்சனைகள் உண்டாகாது. కలతలు లేకుండా ఉండాలంటే అమ్మాయి లేక అబ్బాయి వాళ్ళ జీవితంలో ఉన్న జన్మ స్వభావాలు చావాలి. சண்டைகள் இல்லாமல் இருக்க வேண்டும் என்றால் அவருடைய வாழ்க்கையில் இருக்கிறதான ஜென்ம சுபாவமானது சாக வேண்டும். క్రీస్తును ఎరిగినప్పుడు మనలో జన్మ కర్మ పాపాలు తొలగించబడతాయి బై బాప్టిజం. கிறிஸ்துவை அறிந்த போது நம்முடைய ஜென்ம பாவம் எல்லா பாவங்களும் மன்னிக்கப்படும் இயேசுவினுடைய ஞான ஸ்நானத்தினாலே. ఆ బాప్తిజం పొందిన తర్వాత జన్మ కర్మ పాపాలు తొలగించబడతాయి. నవీన స్వభావాలు ధరించుకుంటాం. ఆ పాత స్వభావాలన్నీ తొలగిపోవును గాక. ஞான ஸ்நானம் பெற்ற பொழுது நமக்குள்ள இருக்கிற எல்லா ஜென்ம கர்ம பாவங்களும் மன்னிக்கப்பட்டு புதிய சுபாவத்தை தரித்துக் கொள்வோம். కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య అనే స్వభావాలు మరలా మన జీవితంలో రాకుండా ఎవరికి వాళ్ళే మనం కాపాడుకుందాము గాక. கோபம், பகை என்கிறதான எல்லா எதிரான காரியங்கள் நம்மில் இல்லாதபடி தேவன் காத்துக் கொள்வாராக. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్న నాకు కోపం వచ్చింది, ఆ మధ్య నరికేద్దాం అనుకున్నానా, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి ఆగాను అంటాడు. ஒரு முறை சொன்னார், அண்ணா எனக்கு கோபம் வரும்போது நான் அவரை வெட்டி போடலாம் என்று நினைத்தேன், நான் ஞான ஸ்நானம் பெற்றேன் என்று சொன்னார். ఇలా జన్మ స్వభావాలు అప్పుడప్పుడు సాతాను గాడు రెచ్చగొడుతూ ఉంటాడు, మరలా మీరు లోకంలో పడిపోయేటట్లుగా. ஜென்ம சுபாவமானது அப்பொழுது பிசாசானவன் அதை தூண்டுவான். ఇక చాలు, ఆ స్వభావాలు మరలా మీ జీవితంలో రాకుండా మీరు కాల్చుకుందరు గాక. ஜென்ம சுபாவமானது வராதபடி நீங்கள் உங்களை காத்துக் கொள்வீர்களாக. ఆచారాలు, సంప్రదాయాలు ఇవి పొరపాటున మన జీవితంలో ఎంట రావకూడదు. ஆச்சாரங்களும் சடங்குகளும் நம்முடைய வாழ்க்கையிலே அது இருக்கக்கூடாது. గతించిన కాలమే చాలు, கடந்த காலம் போதும். కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:13 వాక్యంలో 1 కొరింథీయుల 5వ అధ్యాయం 13వ వచనத்திலே వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని తీర్పు తీర్చే అనుభవాన్ని గురించి మాట్లాడతారు. வெளியில் இருக்கிற ஜனங்களுக்கு தீர்ப்பு உண்டாயிருக்கும், உள்ளே இருக்கிறவர்களுக்கு நீங்கள் தீர்க்கிறபடினாலே தீர்ப்பை குறித்து அங்கே எழுதப்பட்டிருக்கிறது. ఆ కొరింథీ సంఘములో కొందరు ఉన్నారు, వాళ్ళలో జారుడు గాని, లోపి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యో నేడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదని మీకు రాయించున్నాను అంటాడు. அந்த கொரிந்தி சபையிலே சிலர் இருந்தார்கள், பொருளாசைக்காரர்கள், விபச்சாரக்காரர்கள், வேசித்தனக்காரர்கள், வெறி கொண்டவர்கள் இருந்தார்கள். அப்பேற்பட்டவர்களோடு நீங்கள் இணைக்கப்படக்கூடாது. ప్రభువుని ఎరిగి మందిరానికి వచ్చారు కొరింథీ సంఘానికి. தேவனை அறிந்து தேவனுடைய சபைக்கு கொரிந்தி ஜனங்கள் வந்தார்கள். కానీ ఆ సంఘములో ఈ గ్రూప్ వాళ్ళు ఉన్నారట. వీళ్ళల్లో సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో మీరు సాంగత్యం చేయకూడదని పౌలు గారు క్లియర్ గా చెప్తారు. கொரிந்தி பட்டணத்துக்கு வருகிறதான ஜனங்களிலே இப்பேற்பட்ட குணாதிசயங்களும் இருந்த ஜனங்களும் உண்டு, அவர்களோடு நீங்கள் ஐக்கியம் கொள்ளாதீர்கள் என்று சொன்னார். తిట్టుబోతు గాని, త్రాగుడుబోతుడు గాని, దోచుకున్నవాడు అయ్యో నేడల అట్టి వారితో మీరు సాంగత్యం చేయవద్దు. பொருளாசைக்காரனாய் இருந்தாலும், கொலைகாரனாய் இருந்தாலும், కబడు శీఘ్రనా இருந்தாலும் அவனோடு நீங்கள் புசிக்க வேண்டாம் என்று சொல்கிறார். ఎందుకు పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తారంటే మందిరానికి చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులు ఎదుగుతున్నామని చెప్పలేదు.
தேவனுடைய சபைக்கு வருகிறவர்கள் எல்லாரும் தேவனுடைய வாழ்க்கையிலே விசுவாசத்திலே வளர்கிறார்கள் என்று நாம் சொல்ல முடியாது. కాబట్టి శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు. மாம்சத்துக்குரியவர்களும் இருப்பார்கள், ஆவிக்குரியவர்களும் இருப்பார்கள். భక్తిలో నుండి తొలగిపోవడానికి సహవాస దోషమే కారణము. பக்திக்குள் வளர்வதற்கு ஐக்கியம் இல்லாததே காரணமாக இருக்கிறது. ప్రియమైన వారలారా, లోక సంబంధమైన అనుభవాలు కలిగిన వ్యక్తులతో ఎవరికి వాళ్ళే ప్రత్యేకింపబడి మీరు మీ పిల్లలు జీవించగలుగాక. உலகத்தின் காரியத்திலே இருக்கிறவர்கள் இடத்திலிருந்து நீங்கள் ஒரு பிரத்யேகமான வாழ்க்கை வாழ்வீர்களாக. దురుద్దేశాలతో వచ్చేవాళ్ళు ఉన్నారు, అందుకే పౌలు గారి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. துஷ்ட சிந்தையோடு வருகிறவர்களும் இருப்பார்கள், ஆகவே பவுல் இதை தெரிவித்தார். నేను ఇంతకు ముందు సేవ చేస్తున్న ఒక స్థలంలో కొత్తగా ఒక ఇద్దరు విశ్వాసులు వచ్చారు. వాళ్ళు చేసిన తర్వాత గొడవలు ఆడుకుంటారు. இதற்கு முன்பு ஊழியம் செய்த இடத்திலே அவர்கள் ஆராதனைக்கு வருவார்கள், ஆராதனை முடித்த பிறகு சண்டை போட்டுக் கொள்வார்கள். నా పదేళ్ళు నాకు ఇవ్వలేదా అని రాజమండ్రి భాషలో మాట్లాడుతున్నారు. எனக்கானது எனக்கு கொடுப்பாயா இல்லையா என்று. ఏంట్రా గొడవలు, పోయి రోడ్డు మీద వెళ్ళి గొడవ ఆడుకుపో అని చెప్పారు. ஏன் இங்க சண்டை போடுறீங்க, நீங்க வெளியில போய் சண்டை போடுங்க என்று சொன்னார். కారణం ఏంటంటే చర్చికి వాళ్ళు వచ్చారు, అప్పు తీసుకున్నాడంట ఒక ఆయన 10,000. ఆ 10,000 ఇవ్వకపోగా గొడవలు, చర్చిలోనే గొడవలు ఆడాల, బయటకు వెళ్ళొచ్చు. ஆலயத்துக்கு வந்திருந்தார்கள், அவரிடத்தில் அவர் பணம் பெற்றுக்கொண்டதினாலே அந்த பணத்திற்காக அவர்கள் சண்டை போட்டுக் கொண்டிருந்தார்கள். కాబట్టి సంఘంలో కూడా మీకు చెప్తున్నాను, ఎవరికి అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడము ఇలా చేయకూడదు. ஆகவே சபையிலே யாரும் யாருக்கும் கடன் கொடுக்க கூடாது, கடன் வாங்க கூடாது என்று நான் உங்களுக்கு சொல்கிறேன். ఏదైనా ఒక తినడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఆహారం తప్ప ఈ డబ్బు వ్యవహారాలు సంఘంలో పెట్టుకోకూడదు. அவர்களுக்கு ஆகாரத்துக்கு குறைவாக இருக்கும்போது அதை மாத்திரம் உதவி செய்யுங்கள். ఎందుకంటే దైవ భక్తిని కోల్పోతారు. ஏனென்றால் தேவனுடைய பக்தியை நீங்கள் இழந்து போவீர்கள். ధనము సమస్త విధములైన కీడులకు మూలము. ஐஸ்வர்யமானது எல்லா விதத்துக்கும் கீடாக இருக்கிறது என்று பார்க்கிறோம். లోక సంబంధమైన కార్యాలు ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఆత్మానుసారులు కూడా శరీరానుసారులుగా మారే పరిస్థితులు ఎదురవుతాయి. உலகத்தின் ஜனங்களோடு ஐக்கியமாகும்போது ஆவிக்குரியவர்களும் உலகத்தின் மனிதர்களாய் மாற்றப்படக்கூடும். కాబట్టి గతించిన కాలమే చాలు. ஆகவே கடந்த காலம் போதும். ఈ రోజుల్లో దైవ భక్తులు మనము మన పిల్లలము సంఘ సహవాసంలో వర్ధిల్లుదుము గాక. ஆகவே இந்த நாட்களிலே தேவ பக்தியிலே நீங்களும் உங்களுடைய குடும்பமும் தேவ பக்தியிலே வளர்வீர்களாக. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యంలో, எபிரேயர் 13వ அதிகாரம் 5వ వచనத்திலே, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. பண ஆசை இல்லாமல் உங்களுக்கு இருக்கிறதிலே போதும் என்று இருங்கள். తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, 1 தீமோத்தி 6:10 వచనத்திலே, మునుపు మీతో చెప్పినట్లుగా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. பண ஆசை என்பது எல்லா தீமைக்கும் வேறாய் இருக்கிறது. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. சிலர் அதை ஆசைப்பட்டு தம்மை தாங்களே இழந்து குற்றிக்கொண்டு விசுவாசத்தை விட்டு விலகினார்கள். మునుపు మీతో చెప్పినట్లుగా ఎక్కడ సంఘములో ఈ డబ్బు తీసుకోవడం, డబ్బులు అడగడం ఇలా చేయకూడదు. முன்பு சொன்னது போல சபையிலே பணத்தை வாங்குவது கொடுப்பது இருக்கக்கூடாது. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంతే. பிரைஸ் தி லார்ட் என்பது மாத்திரம் இருக்க வேண்டும். ప్రేమ వాళ్ళారా, లోక సంబంధమైన కార్యాలు సంఘములో ఎంటర్ అయ్యాను అనుకోండి, భక్తిని కోల్పోతారు. உலகத்தின் காரியம் சபையிலே இருக்குமானால் தேவ பக்தியை இழந்து போவீர்கள். మనము అన్న వస్త్రములు గల వారమే తృప్తి చెందాలి. நாம் போதும் என்கிற மனதுடையவர்களாய் திருப்தி அடைய வேண்டும். కొందరు ఆశ ఉంటుంది, ఇంకా సంపాదించాలనే ఆశ. சிலருக்கு ஆசை உண்டு, இன்னும் ஆசைப்படுவார்கள், பெரியாசைப்படுவார்கள். అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 26వ వాక్యములో, அப்போஸ்தலர் 24వ அதிகாரம் 26వ వచనத்திலே, అక్కడ ఫెలిక్స్ ద్రుసిల్లా అనే భార్య భర్త ఉన్నారు. அங்கே ஃபெலிக்ஸ் பிரிசில்லா என்பவர்கள் இருந்தார்கள். పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి పౌలు గారిని ఇంటికి పిలిపించుకొని వాక్యం చెప్పించుకునేవాడు. பவுலினாலே அவர்களுக்கு ஆசீர்வாதம் உண்டாகும் என்று அவர்கள் ஒவ்வொரு முறையும் பவுலை அழைத்து ஜெபித்துக் கொண்டார்கள். ఆశీర్వాదం కావాలని, వాక్యం కావాలని పిలిపించుకుంటే ఓకే. ஆசீர்வாதம் வேண்டும் என்று அழைத்தார்கள் என்றால் போதும். పౌలు వలన తమకు ద్రవ్యము, డబ్బు ఏమైనా ఇస్తాడేమో అన్నట్టు మాటి మాటికి ఇంటికి పిలిపించుకుంటున్నారు. பவுலின் மூலமாக அவர்களுக்கு பணம் கிடைக்கும் என்று பவுலை அழைத்தார்கள். పౌలు గారు ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీరా? பவுல் சாஃப்ட்வேர் இன்ஜினியரா? ఏదైనా బిజినెస్ మ్యానా? அவர் பிசினஸ் மேனா இருக்கிறாரா? ఆయన హీస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. அவர் தேவனுடைய ஊழியக்காரர். కాబట్టి ఈ ఫెలిక్స్ ద్రుసిల్లా అనే వాళ్ళు దురాలోచనతో ఉన్నారు. இந்த ஃபெலிக்ஸ் பிரிசில்லா என்பவர்கள் ஒரு துஷ்ட ஆலோசனையோடு இருந்தார்கள். కాబట్టి విశ్వాసుల మధ్యలో ఈ డబ్బు వ్యవహారాన్ని గురించి జాగ్రత్త పడాలి, దైవ భక్తిని కోల్పోకూడదు. ஆகவே விசுவாசிகள் மத்தியில் இந்த பணத்தை குறித்து ஜாக்கிரதையாக இருக்க வேண்டும். தேவ பக்தியை இழந்து போக கூடாது. సేవకులతో
ద్వారా కూడా ఆశించేవాడు ఉన్నారు. ఆ అనుభవాన్ని కూడా మీరు మర్చిపోవాలి. தேவ ஊழியர் மூலமாக ஏதாவது கிடைக்கும் என்கிற ஆசை உள்ளவர்களும் இருப்பார்கள். సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కోరేటట్టుగానే ఉండాలి, కానీ దురాలోచనతో ఉండకూడదు. தேவனுடைய சபையின் நன்மையும் தேவ ஊழியருடைய நன்மையும் மாத்திரம் விரும்புகிறவர்களாக இருக்க வேண்டும். కొన్నిసార్లు వివాహ విషయాల్లో కూడా మంచి కట్నం ఇచ్చే అమ్మాయి ఎవరైనా దొరికితే చెప్పండి అన్న అనేవాడు కూడా ఉన్నారు. சில சமயத்திலே திருமண சம்பந்தம் பார்க்கும் பொழுது நல்ல டவுரி கொடுப்பவர்கள் இருந்தால் சொல்லுங்கள் என்று சொல்வார்கள். 5 లక్షలు 10 లక్షలు అని అంటారు. 5-10 లక్షలు கேட்பார்கள். అలాగే ఓ సహోదరుడు 5 లక్షలు కట్నం తీసుకున్నాడా, వాళ్ళంతా 5 సంవత్సరాలు పెళ్లి తీసింది అల్లుడిని. அவ்விதமாக 5 லட்சம் டவுரி கொடுத்தார்கள். அந்த மாமியார் மருமகனை 5 வருடம் வருத்தினார்கள். ఆ సహోదరుడు అంటాడన్నా, మా అమ్మ అనవసరంగా 5 లక్షలు కట్నం తీసుకున్నది, మా అత్త 5 సంవత్సరాలు నన్ను ఏపుకదింది. அண்ணா, என்னுடைய அம்மா வந்து டவுரி வாங்கினாங்க, என்னுடைய மாமியார் என்னை கடுமைப்படுத்தினார்கள் என்று சொன்னார்கள். డబ్బు తీసుకున్నారా, ఇక బానిస అయినట్టే. பணம் வாங்கிக் கொண்டால் நீங்கள் அவர்களுக்கு அடிமைகள். ఇలా ధనాపేక్ష అనేది పెళ్లిలో కూడా కనబడుతుంది. பண ஆசை என்பது திருமணத்திலும் காணப்படுகிறது, సంఘంలో కూడా కనబడుతుంది. అట్టి వాటికి మీరు దూరమై ఉండి దైవ భక్తిని సంపాదించుకొందురుగాక. சபையிலும் காணப்படுகிறது. அவற்றிலிருந்து நீங்கள் தூரமாகி தேவ பக்தியை காத்துக் கொள்ளுங்கள். హల్లెలూయా. లోక సంబంధమైన అనుభవాల్లో జన్మ స్వభావంలో జీవించిన కాలమే ఇక చాలు. உலகத்தின் அனுபவத்திலே ஜென்ம சுபாவமானது இனி போதும் என்று நினையுங்கள். దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు అని వీటి ఇంతటితోనే నాకు చాలు అని దైవ భక్తిని మీరు కోరుకోవాలి. தேவன் நல்ல குடும்பத்தையும் ஆசீர்வாதத்தையும் எல்லாவற்றையும் கொடுத்தார், இது போதும் என்கிற தேவ பக்தியோடு இருங்கள். ఇంకా సంపాదించాలని సౌదీకి, కువైత్కి వెళ్తున్నారా, డెడ్ బాడీ మళ్ళీ రిటర్న్ ఇండియాకి వస్తుంది. இன்னும் வேண்டும் வேண்டும் என்று பிற நாடுகளுக்கு போகிறவர்கள் அழிந்து போகிறார்கள். కాబట్టి మీకు కలిగిన దాంట్లోనే మీరు తృప్తి పొంది ఉందరుగాక. ஆகவே உங்களுக்கு இருக்கிறதிலே நீங்கள் திருப்தி அடையுங்கள். లూకా సువార్త 3:14 லூக்கா எழுதின சுவிசேஷம் 3:14 అక్కడ పౌలు గారు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీ జీతమే మీకు చాలు, உங்களுடைய ஊதியமே உங்களுக்கு போதும் என்று இருங்கள் என்று சொன்னார் இயேசு. సుంకరులతో చెప్పిన మాట, பரிசேயரோடு தேவன் சொன்ன வார்த்தை. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు లంచాలు తీసుకుంటూ ఉన్నారట. ஏனென்றால் அவர்கள் வேலை செய்யும் போது அவர்கள் லஞ்சத்தை பெற்றுக் கொண்டார்கள். దాని ద్వారా ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. அதனாலே அநேகர் தன்னுடைய வேலைகளை இழந்தவர்களாய் காணப்படுகிறார்கள். ఈ మధ్య ఒక సర్టిఫికెట్ కావాలంటే వాళ్ళు అన్నారు, ఆమెకు ఎంతో కొంత 200-300 ఇవ్వండి, ఇస్తారన్నారు. ஒரு சர்டிபிகேட்காக ஒருத்தருக்கு ஏதாவது கொஞ்சம் கொடுங்க என்று சொன்னார்கள். నేను వెళ్ళి మేడం తీసుకోండి అని చెప్పి ఒక 500 టేబుల్ మీద పెట్టానా, టక్కున సర్టిఫికెట్ ఇచ్చేసి நான் போய் அவர்களிடத்தில் இது வாங்கிக் கொள்ளுங்கள் என்று கொடுத்த போது உடனே அந்த சர்டிபிகேட்டை கொடுத்தார். ఆయన అంటాడు, అన్న డబ్బులు ఏంది సార్, ఏమీ లేదు, జరగదు సార్. ஆனா பணம் இல்லைன்னா ஒன்றும் கிடையாது என்று சொன்னார். పణం என்றால் పెణము వాయి తెరకు, பணம் என்றால் பிணமும் திறக்கும் வாயை. కానీ మీ జీతమే మీకు చాలు, உங்களுடைய சம்பாத்தியமே போதும் என்று இருங்கள். మీరు చేయించిన ఉద్యోగాలే కానీ వ్యాపారాలే కానీ ఎక్కడైనా కూడా మీకు కలిగిన దాంట్లోనే మీరు తృప్తి పొందుదురుగాక. உங்களுடைய வேலையிலும் உங்களுடைய எல்லா ஸ்தலத்திலும் உங்களுக்கு இருக்கிறதே போதும் என்ற மனநிலைமையில் இருங்கள். ఈ రోజుల్లో మీరు ప్రతిరోజు మీడియాలో చూస్తూ ఉంటారు, ఎంతో మంది మంచి ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాన్ని కోల్పోయి వాళ్ళు పేదరికంలోనికి రావడానికి గల కారణం లంచాలు తీసుకుంటారు. நாம் அநேக வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கிறோம். அநேகர் லஞ்சத்தை வாங்கிக் கொண்டு தம்முடைய வேலையிலிருந்து அகற்றப்பட்டார்கள் என்கிற காரியம். కాబట్టి ప్రేమిన వారులారా, ప్రతి విషయంలో మీరు పనిచేస్తున్న స్థలాల్లో కూడా జాగ్రత్తగా ఉండి ఎక్కడ ధనాపేక్షకు చోటు ఇవ్వకుండా, లేకపోతే అధికమైన వాటిని ఆశపడకుండా మీరు మీకున్న జీతమే చాలు అనుకోవాలి. ஆகவே நீங்கள் வேலை செய்கிறதான வேலை ஸ்தலத்தில் உங்களுக்கு இருக்கிறது போதும் என்கிற மனநிலைமையோடு எந்த ஒரு கெட்ட காரியத்தில் ஈடுபடாதீர்கள். మార్కు సువార్త 14:41 మార్కు 14:31 యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు அவர்கள் கெத்செமனே வனத்திலே ஜெபித்துக் கொண்டிருந்தார். శిష్యులు కొంత దూరం ఉండి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోమని చెప్తే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. சீஷர்களும் கொஞ்ச தூரத்திலே இருந்து அவர்களும் ஜெபித்துக் கொண்டிருந்தார்கள். యేసుక్రీస్తు వారు వెళ్ళి శిష్యుల దగ్గర చూశారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా. இயேசு அங்கே இருந்து போய் சீஷர்கள் ஜெபிக்கிறார்களா இல்லையா என்று பார்த்தார். స్తోత్రం అన్నోళ్ళు పడుకున్నారు. ஸ்தோத்திரம் என்று சொல்லி உறங்கிவிட்டார்கள். యేసయ్య అంటారు, ఇదిగో మీరు మెలకువతో ప్రార్థన చేయండి. இயேசு சொன்னார், நீங்கள் விழித்திருந்து ஜெபியுங்கள். అయ్యా ప్రభువా, మన మెలకువతో ప్రార్థన చేస్తామని మరలా ప్రార్థన చేస్తూ ఉన్నారు, నిద్రపోయారు. மீண்டுமாக விழித்திருந்து ஜெபிப்போம் என்று ஜெபித்தார்கள், மீண்டும் உறங்கிவிட்டார்கள். సెకండ్ టైం కూడా మీరు మెలకువతో ప్రార్థన చేయండి. இரண்டாவது முறை விழித்திருந்து ஜெபியுங்கள் என்று சொன்னார்.
మూడోసారి కూడా అలాగే నిద్రపోతున్న వాళ్ళని చూసి, ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమో, ఇక చాలు, మీరు విశ్రాంతి తీసుకోండి. மூன்றாம் முறை பார்த்து ஆவியானது உற்சாகமாய் இருக்கிறது, சரீரம் பலவீனமாய் காணப்படுகிறது. ఆత్మ చెప్తుంది నువ్వు చర్చికి వెళ్ళు, ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి అని. శరీరం చెప్తుంది ఏం వెళ్తావులే చర్చికి. ஆத்துமா சொல்கிறது நீ ஆலயத்துக்கு போ, ஜெபி என்று சொல்லும்போது இந்த சரீரமானது என்ன பண்ண முடியும், விட்டுவிடு என்று சொல்கிறது. ఏ మోకాళ్ళకు ప్రార్థన చేస్తావులే, సతికిలు పడి ప్రార్థన చేసుకో, పడుకు ప్రార్థన చేసుకో అని సాతాను గారు చెప్తాడు. முழங்கால் படியிட்டு ஜெபிக்க முடியாது, படுத்துக்கொண்டு ஜெபி என்று சொல்லும். పడుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన వచ్చిందా? படுத்திருந்து ஜெபித்தால் ஜெபம் வருமா? ఆండవరే స్తోత్రం, எனக்கு ఆత్మ అని చెప్పి పడుకోవాలి. படுத்தவர்கள் ஸ்தோத்திரம் என்று சொல்லி உறங்கி விடுவார்கள். ప్రేమిన వల్లరా మనకు మోకాళ్ళలో బలం ఉన్నప్పుడే మనం మోకరించి ప్రార్థన చేయదుము గాక. நம்முடைய சரீரத்தில் பலம் இருக்கும்போது நாம் முழங்கால் படியிட்டு ஜெபிப்போமாவாக. కళ్ళు బాగా కనిపించుచూ ఉన్నప్పుడే బైబిల్ని బాగా చదవాలి. கண்கள் நல்லாய் தெளிவாய் காணப்படும் போது வேதத்தை நன்றாக வாசிக்க வேண்டும். మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని వెతికి రావాలి. நமக்கு நல்ல சுகபலன் இருக்கும்போது தேவனை தேட வேண்டும். ప్రసంగిలో రాయబడి ఉంది, యవనస్తుడా యవన కాలమందు నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. பிரசங்கில் எழுதப்பட்டது போல வாலிப நாட்களே உன் சிருஷ்டிகரை நினைத்துக்கொள் என்று சொல்லப்படுகிறது. వయసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభువుని మనం వెతికి రావాలి. நம்முடைய வயது இருக்கும் போதே நாம் தேவனை தேடுகிறவர்களாய் காணப்பட வேண்டும். అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రభువుని మనం వెతకలేము. பலவீனத்திலே காணப்படும் போது தேவனை நாம் தேட முடியாது. కాబట్టి ప్రియమైన వారలారా, మెలకువతో ప్రభు యొక్క సన్నిధిలో మీరు ప్రార్థన చేయదురు గాక. ஆகவே தேவனுடைய சமூகத்திலே விழித்திருந்து நீங்கள் ஜெபியுங்கள். ఇక చాలు, నిద్రపోయింది చాలు, இனி போதும், உறங்கினது போதும். కొందరు వాక్యం చెప్పేటప్పుడు నిద్ర, சிலர் வசனத்தை கேட்கும் போது தூங்குவார்கள். ఉదయం ప్రార్థన చేసేటప్పుడు నిద్ర, காலையிலே ஜெபத்திலே தூங்குவார்கள். ఎప్ప పాతాலும் నిద్రదా. எப்ப பார்த்தாலும் தூங்குறது. నిద్ర వల్ల దరిద్రం కూడా వచ్చింది. தூக்கத்தினாலே அநேக தரித்திரம் உண்டாகும். 8 గంటలకు ఆరాధన అంటే 9కి వచ్చారు. 8 மணிக்கு ஆராதனைக்கு 9 மணிக்கு வந்தீர்கள். అంటే ప్రియమైన వల్లరా, ఉదయం ప్రభువుని స్తుతించడం ఎంతో మంచిది. அதிகாலையிலே தேவனை துதிப்பது நமக்கு நன்மையாய் இருக்கிறது. ఉదయకాలం దేవుని సన్నిధిలో మీరు ఆరాధించినప్పుడు ప్రభు మిమ్మల్ని దర్శించుదురు గాక. அதிகாலையிலே நீங்கள் தேவனை தேடும்போது தேவன் உங்களை தரிசிப்பாராக. కనుకనే ఉదయకాలంలో ఆరాధనలో మీరు పాల్పొంది ఉన్నారు. ஆகவே இந்த காலை வேளை ஜெபத்திலே நீங்கள் பங்கு கொண்டிருக்கிறீர்கள். రాబోయే రోజుల్లో కూడా ఉదయాన్నే మీరు దేవుని సన్నిధిని వెతికి వచ్చినప్పుడు నిశ్చయముగా దేవుడిని దర్శించి మీకు కలిగిన సమస్త ఆశీర్వాదాలు ఇంకా పరిపూర్ణంగా దయచేయదురు గాక. வரப்போகிற நாட்களில் நீங்கள் தேவனை தேடும்போது இன்னும் அதிகமான ஆசீர்வாதத்தினாலே தேவன் உங்களை நிரப்புவாராக. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని కీర్తనకారుడు తెలియజేస్తాడు. மானானது நீரோடை தேடி வாஞ்சிப்பது போல தேவனே என் ஆத்துமா உண்மையில் வாஞ்சையாய் இருக்கிறது என்று சங்கீதக்காரன் சொல்கிறான். మెలకువతో ఎంతగా ప్రార్థన చేస్తారో మీ కుటుంబంలో ఉంటున్న ప్రతి శోధన బాధలన్నింటిలో నుంచి నా దేవుడు విడుదల చేయదురు గాక. விழித்திருந்து நீங்கள் ஜெபிக்கும் போது தேவனுடைய குடும்பத்தில் இருக்கிற எல்லா பிரச்சனைகளிலிருந்து விடுதலை தருவாராக. కాబట్టి మెలకువతో ప్రార్థన చేయాలి. నిద్రపోయింది ఇక చాలు. ஆகவே விழித்திருந்து ஜெபியுங்கள், தூங்கினது போதும். ఆ మధ్య ఒక యవనస్తుడు నిద్రపోతూ ఉండేవాడట. ఇప్పుడు ஒரு வாலிபன் எப்போதும் தூங்கிக் கொண்டிருந்தார். మెలకువతో ప్రార్థన చేద్దామంటేనా కుదరట్లే. விழித்திருந்து ஜெபிக்கலாம் என்று நினைத்தால் அவனால் முடியவில்லை. అప్పుడు బైబిల్లో ఒక వాక్యం కనబడింది. அப்போது வேதத்திலே ஒரு வசனம் காணப்பட்டது. యోనా గ్రంథంలో ఒక మాట ఉంది. యోనా నిద్రపోతూ ఉంటే ఓడ నావికుడు వచ్చి గద్దించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. யோனா கப்பலில் உறங்கிக் கொண்டிருந்த போது அந்த பேழையின் நாயகன் வந்து அவரை கடிந்து கொண்டதை நாம் பார்ப்போம். ఓయి నిద్రపోతా లే అని ఒక మాట. ஓ சோம்பேறியே நீ எழுந்திரி என்று சொன்ன வார்த்தை. ఓ ఇదేదో బాగుంది. ఆ మాట వినంగానే గద్దించినట్లు అనిపించి లేచి ప్రార్థన చేసుకోగలనని చెప్పి తను పడుకున్న మంచానికి ప్రక్కనే ఆ వాక్యం రాసి పెట్టుకున్నాడట. அவர் கடிந்து கொண்ட போது இந்த வார்த்தை நல்லா இருக்கிறது என்று சொல்லி தன்னுடைய படுக்கை அறையிலே அந்த வார்த்தை எழுதி கொண்டார். ప్రార్థన చేసుకోవాలని కళ్ళు తెరవంగానే ఈ వాక్యం కనబడుతుంది. ஜெபிக்க வேண்டும் என்று கண்களை திறக்கும் போது அந்த வசனம் அவருக்கு காணப்படுகிறது. ఓ ఈ నిద్రపోతా లే అని తిట్టినట్టుంది. ஓ சோம்பேறி தூங்குகிறவனே எழுந்திரி என்கிற வார்த்தை. అని వెంటనే అతను ఆ సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రార్థించేవాడట. உடனே அந்த சோம்பேறித்தனத்தை விட்டு அவன் ஜெபிக்க ஆரம்பித்தார். ఒకవేళ మీరు కూడా అలా ఉంటే ఆ మాట రాసి పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ஒருவேளை நீங்களும் விதமாக இருந்தால் அந்த வசனத்தை எழுதலாம், தவறு கிடையாது. ఎలాగైనా కూడా ఈ రోజుల్లో మనం మెలకువతో ప్రార్థన చేయాలి. எவ்விதத்திலாகிலும் இந்த நாட்களிலே நாம் ஜெபிக்க வேண்டியது அவசியம். రాబోయే కీడు నుండి తప్పించబడే నిమిత్తం మెలకువతో ప్రార్థన చేయాలి. வரப்போகிறதான உக்கிரத்திலிருந்து விடுதலை ஆக்கப்படும்படியாய் நீங்கள் விழித்திருந்து ஜெபிக்க வேண்டும். నా కొరకు
కాదు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువడి అని యేసయ్య చెప్పారు. எனக்காக அல்ல உங்களுக்காகவும் உங்களுடைய பிள்ளைகளுக்காக நீங்கள் அழுங்கள் என்று இயேசு சொன்னார். మన కొరకు మన పిల్లల కొరకు మనం ఈ రోజుల్లో ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి. நமக்காகவும் நம்முடைய பிள்ளைகளுக்காக நாம் அழுது ஜெபிக்க வேண்டும். మనం చర్చికి వచ్చేది మన క్షేమాన్ని కోరి మనం వస్తాం. நாம் ఆలయத்துக்கு வருவது நம்முடைய நன்மையை விரும்பினவர்களாய் வருகிறோம். మనము మన పిల్లలు మన సంఘం క్షేమంగా ఉండాలి, ఆత్మీయంగా భక్తి అభివృద్ధిలో చెందాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ చేరి వస్తాం. நாமும் நம்முடைய சபையும் நம்முடைய குடும்பமும் ஆசீர்வாதம் இருக்க దేవుడి సభకు வந்து கொண்டிருக்கிறோம். కాబట్టి ప్రియమైన వాళ్ళ రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ముందుగా మెలకువతో మనం ప్రార్థన చేయదుము గాక. ஆகவே வரப்போகிற நாட்கள் எவ்விதமாக இருக்கும் என்று தெரியாததினாலே இந்த நாட்களிலே நீங்கள் விழித்திருந்து ஜெபியுங்கள். భయంకరమైన వరదల చేత విజయవాడలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. విజయవాడ పகுதியில் வெள்ளத்தினால் அநேகர் பாதிக்கப்பட்டிருக்கிறார்கள். నైజీరియాలో సూడాన్లో అనుకుంటాం, అక్కడ కాదు మన ముందే కొన్ని ప్రవాహాలుగా వస్తూ ఉన్నాయి. வெளிநாடுகளிலே என்று நினைத்துக் கொள்ளலாம், அங்கு கிடையாது, நமக்கு அறிந்த இடத்திலே நடந்து கொண்டிருக்கிறது. కాబట్టి రాబోయే ప్రతి కీడు నుండి దేవుడు మనల్ని, మన పిల్లల్ని, సంఘాన్ని, ఈ ప్రాంతాన్ని దేవుడు కాపాడుదురు గాక. ஆகவே வரப்போகிற கோபாக்கிலிருந்து நாமும் எல்லோரும் ரட்சிக்கப்படும்படியாக விழித்திருந்து ஜெபிப்போம். అందుకే ఈ రోజుల్లో మెలకువతో ప్రార్థన చేయాలి. ஆகவே இந்த நாட்களிலே நாம் ஜெபிக்கிறவர்களாய் ఇక నిద్రపోయింది చాలు, இனி தூங்கினது போதும். లేచి మనము మెలకువతో ప్రార్థన చేయాలి. எழுந்திருந்து விழித்திருந்து ஜெபியுங்கள். కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9, 7 వాక్యం 7వ వాక్యం 9వ వాక్యాన్ని మీరు చూడండి. 2 కొరింథీయుల 12వ అధ్యాయం 9వ వచనத்தை వాసిக்கலாம். ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచు ఉన్న శ్రమలందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించు ఉన్నాను. క్రీస్తు కొరకు నేను పడిన బాధలు చాలా ఉన్నాయి అని పౌలు గారు తెలియజేస్తూ, கிறிஸ்துவுக்காக நான் பட்ட பாடுகள் அநேகம் உண்டு என்று பவுல் அங்கே தெரிவிக்கிறார். సౌలు పౌలుగా మారాడు. சவுல் பவுலாய் மாறின போது క్రీస్తు కొరకు వైరాగ్యంగా బ్రతికాడు. கிறிஸ்துவுக்காக வைராக்கியம் உள்ளவராய் வாழ்ந்தார். మంచి పోరాటం పోరాడుతూనే అని సంఘానికి తెలియజేస్తూ, நல்ல போராட்டத்தை போராடினேன் என்று சபைக்கு தெரிவித்தார். ఈ మాటల్లో మీరు చదివితే ఆయన అంటారు, నేను అధికముగా అతిశయపడకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడి ఉన్నది. நான் அதிகமாய் மேன்மை பாராட்டாதபடிக்கு என்னுடைய சரீரத்திலே ஒரு முள்ளானது வைக்கப்பட்டிருக்கிறது. ఆ ముళ్ళు తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థించాను. அந்த முள்ளானது அகற்றப்படும்படியாய் நான் 3 முறை ஜெபித்துக் கொண்டிருக்கிறேன். వెంటనే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. உடனே இயேசு சொன்னார், என் கிருபை உனக்கு போதும் என்று. నా కృప నీకు చాలు అని పౌలు గారిని దేవుడు బలపరిచాడు. என் கிருபை உனக்கு போதும் என்று பவுலை தேவன் பலப்படுத்தினார். ప్రియమైన వారలారా, మనం అతిశయపడకుండా ఉండు నిమిత్తమై కొన్నిసార్లు దేవుడు ముళ్ళు పెడతాడు. நாம் மேன்மை பாராட்டாதபடிக்கு சில நாட்களிலே தேவன் நமக்கு ஒரு முள்ளை வைப்பார். పౌలు గారు గొప్ప సేవకుడై ఉన్నా కూడా శరీరం బలహీనంగా ఉంది. ஒரு பெரிய தேவ மனிதனாகிய பவுலுடைய சரீரத்திலே ஒரு பலவீனம் காணப்பட்டது. చూచే వాళ్ళందరూ ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. பார்ப்பவர்கள் அவரை கேவலமாய் பேசினார்கள். అందుకే ఆయన అంటాడు, శరీరం బలహీనంగా ఉన్న ఆత్మ బలపరచబడుచు ఉన్నది. மாம்சம் பலவீனமாய் இருந்தாலும் ஆவியானது உற்சாகமாய் இருக்கிறது என்று சொல்கிறார். క్రీస్తు కొరకు మీరు బ్రతుకుతూ ఉన్నప్పుడు, క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. கிறிஸ்துவுடைய வாழ்க்கை வாழும்போது உங்களுடைய வாழ்க்கையில் அநேக பாடுகளும் பிரச்சனைகளும் வருவது உண்டு. ఆ శ్రమలను మనం జయిస్తూ వెళ్ళాలి. அந்த பாடுகளை நீங்கள் ஜெயிக்க வேண்டும். శ్రమ మనం దైవ భక్తులు ఎదగటానికి అవకాశం. பாடுகள் நமக்கு தேவ பக்தியை விருத்தி அடைவதற்கு ఏ அவசியமாக శ్రమ కష్టము లేదనుకోండి, ఇక్కడికి వచ్చేవాళ్ళ మీరు எந்த பக்தியும் கஷ்டமும் இல்லாத போது இந்த இடத்திற்கு வருவீர்களா? ఒక్కొక్కరిని అడిగినప్పుడు ఒక్కొక్క శ్రమ, ஒவ்வொருவராய் நான் கேட்பேன், ஆனால் ஒவ்வொருவரும் ஒரு பிரச்சனையை ఏదో ఒక சொல்லுவீர்கள். బాధ. ஏதோ ஒரு பிரச்சனை. యశోద గారు కూడా చిన్న ఒక పాపను అడిగారట, బాగున్నావా అమ్మా అంటే, బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు అన్నదట. ஏசன் அவர்கள் ஒரு சிறிய குழந்தை கேட்டபோது நல்லா இருக்கிறையா என்று கேட்டபோது நல்லா இருக்கிறேன், கஷ்டங்கள் போகவில்லை என்று சொன்னார். చిన్నపిల్లలకు బాధే, சிறிய பிள்ளைகளுக்கும் கஷ்டம், యవనస్తులకు కష్టాలు ఉన్నాయి, வாலிபர்களுக்கும் பிரச்சனை உண்டு, ముసలి వాళ్ళకు, పెద్దవాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. வயதானவர்களுக்கும் பிரச்சனைகள் இருக்கும். నా కొడుకు చూడట్లేదు, నా గొడవ చూడట్లేదు, నాకు ఎవరు అన్నం పెట్టట్లేదు అనే ఆ బాధ వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకు ఉంటాయి. என்னுடைய மகன் பார்ப்பதிலே மருமகள் கவனிப்பதில் என்கிறதான வயதானவர்களுக்கு இருக்கிறதான பிரச்சனை அது. మీకుండే బాధలు మీకున్నాయి, నాకుండే బాధలు నాకు. உங்களுக்கு இருக்கிறதான பிரச்சனை உங்களுக்கு, எங்களுக்கு இருக்கிறது எங்களுக்கு. కానీ ప్రియమైన వారలారా, ఈ సఫరింగ్స్ అనేది మనం దేవుని యొక్క రాజ్యానికి, భక్తులు ఎదగటానికి సహాయపడును గాక. இந்த பாடுகள் என்பது தேவனுடைய வருகைக்கு நாம் ஆயத்தமாக்குவதற்கு உதவுவதாக இருப்பதாக. శ్రమ ఉంటేనే ప్రభువాని మనం నోరు తెరిచి పలకగలము. பாடுகள் இருக்கும்போது கர்த்தாவே என்று நாம் வாயை திறந்து ஜெபிப்போம். ఈ మధ్య ఒక సహోదరికి దయ్యం పట్టింది.
ஒரு சகோதரிக்கு ஒரு பிசாசு பிடித்திருந்தது. ఎంత ప్రార్థన చేస్తున్నా దయ్యం పోవట్లేదట. எவ்வளவு ஜெபித்தாலும் அந்த பிசாசு அவளை விட்டு அகற்றவில்லை. రాత్రి నేను కూడా ప్రార్థన చేశాను. ராத்திரி நானும் ஜெபித்தேன். అదొక వెలుగుదూత ఆత్మ. அது வெள்ளை ஆவியா இருந்தது. నేను అన్నాను ఇది స్లో ప్రాసెస్, ఆ దయ్యం పోవాలంటే ఖచ్చితంగా వారం 2 వారాలు నెలంతా మీరు ప్రార్థనలో ఉండండి. இது இந்த பிசாசு போக வேண்டுமானால் அது பொறுமையாக போகும், அநேக நாட்களாய் நீ ஜெபிக்க வேண்டும் என்று சொன்னேன். వెంటనే విడుదల కలిగింది అనుకోండి, உடனே விடுதலை கிடைத்தால் ప్రభువా నాకు స్తోత్రం నాకు ఆత్మ అని చెప్పి చర్చికి రాకుండా మానుకుంటారు. கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரம் என்று சொல்லி விடுதலை பெற்ற பிறகு சபைக்கு வர மாட்டார்கள். నేను బిజాపూర్లో సేవ చేసినప్పుడు ఒక ముస్లింకు దయ్యం పట్టింది. பிஜாப்பூரில் ஊழியத்தில் இருக்கும்போது ஒரு வயதானவர்கள் பிசாசு பிடித்திருந்தது. కోడలు తీసుకొచ్చింది. அவருடைய மருமகள் அவரை அழைத்து வந்தார்கள். ఏంటమ్మా ఇవకి ఏంటి ఏం దురాత్మ పట్టిందంటే తిండి దయ్యం అన్నా అంటుంది. என்ன ஆச்சு இவருக்கு என்ன பேய் பிடிச்சதுன்னா போஜன பிரிய பிசாசு பிடித்தது. ఆమెమో పక్కగా సన్నగా ఉంటుంది. அவர்களை பார்ப்பதற்கு ஒல்லியா இருப்பார்கள். ఉదయాన్నే లేచి అమ్మా నాకు ఆకలిస్తుంది అంటే కొద్దిగా అన్నము ఒక 2 రొట్టెలు పెట్టిందట, తింటది. அம்மா பசிக்குது என்று சொல்லும்போது காலையிலே அவர்களுக்கு భోజనத்தை கொடுப்பார்கள், ரொட்டியை கொடுப்பார்கள். 7 గంటలకు ఒకసారి, 11 గంటలకు ఒకసారి, 1 గంటకు ఒకసారి, మళ్ళీ 3 గంటలకు, 5 గంటలకు రోజంతా తింటనే ఉంటదట. 7 மணி, 11 மணி, 12 இவ்விதமாய் அந்த நாள் முழுவதும் சாப்பிட்டு கொண்டே இருப்பார்கள். అన్నా నేను పెడుతున్నాను, తింటుంది, ఇబ్బంది ఏమీ లేదు, కానీ లావెక్కట్లేదన్నా. அண்ணா நான் அவர்களுக்கு சாப்பாடு கொடுத்து கொண்டே இருக்கிறேன், இவர்கள் சாப்பிடுகிறார், ஆனால் இவர்கள் குண்டாவது இல்லை என்று சொன்னார்கள். ఇప్పుడు చూసినా నాకు ఆకలేస్తుంది నాకు తిండి దయ్యం అన్నమాట. எப்போது பார்த்தாலும் எனக்கு பசிக்குது என்று பசி பிசாசு பிடித்திருக்கிறது. ఒక 2 రోజులు 3 రోజులు మందిరంలో ఉంచి ప్రార్థన చేశారు. ஒரு 2-3 நாட்கள் சபையிலே வைத்து அவர்களுக்காக ஜெபித்தோம். ఆమెకున్న దయ్యములో నుండి నా దేవుడు విడుదల చేశాడు. அவர்களுக்கு இருந்த பிசாசின் கட்டிலிருந்து தேவன் விடுதலையாக்கினார். మళ్ళా మందిరానికి ఇంటికి వెళ్ళారు, మందిరానికి రమ్మని చెప్పాడు. மீண்டும் அவர் வீட்டுக்கு போனாங்க, மீண்டும் வர சொல்லி இருந்தோம். వాడు అంటారు మా కులం వేరు, మా మతం వేరు, మేము రాలేదు. அவர்கள் சொன்னார் எங்களுடைய இனம் வேறு, எங்களுடைய மதம் வேறு என்று சொன்னார். అంటే మేలు పొందడానికి మాత్రమే కొందరు ప్రభుని అనుసరించేవాడు. சிலர் நன்மை பெற்றுக்கொள்வதற்கு மாத்திரமே தேவனை பின்பற்றுகிறார்கள். ఒక శ్రమ మిమ్మల్ని మందిరానికి తీసుకురావడానికి అనుమతిస్తారు. ஒரு பாடானது நீங்கள் தேவனுடைய ஆலயத்துக்கு வருவதற்கு காரணமாக இருக்கலாம். ఆ ఇంటికి 2-3 సార్లు దర్శించి ప్రార్థనకు రమ్మని చెప్పాడు. 2-3 முறை அந்த குடும்பத்தை தரிசித்து ஜெபித்து ఆలయத்துக்கு வர சொன்னோம். ఆ తల్లి గారు తన కోడలు ఇద్దరు బాప్తిసం తీసుకొని ఈ రోజున మందిరంలో వాడు విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నారు. தாயாரும் மருமகளும் தேவனுடைய ஞானஸ்நானம் பெற்று ஆலயத்தில் ஐக்கியமாக இருக்கிறார்கள். వెంటనే మేలు కలిగింది అనుకోండి, దేవుని మర్చిపోతారు. உடனே நன்மை பெற்றுக்கொண்டால் தேவனை மறந்து போவார்கள். కాబట్టి మాటి న్యాయాధిపతి దగ్గర విధవరాలు ఏ విధంగా గోచాడి ప్రార్థించిందో ఆ విధంగా ఈ రోజుల్లో మీరు దేవునితో పోరాడి ప్రార్థన చేయదురుగాక. விதவை பெண்ணானவர் ஒவ்வொரு முறை நியாயாதிபதியிடத்திலே பலவந்தமாய் கேட்டுக்கொண்டது போல நீங்கள் தேவனிடத்திலே கேட்பீர்களாக. తద్వారా మీకున్న సమస్యలన్నీ కూడా దేవుడు తన కృప చేత తొలగించి వేయుగాక. அதனாலே உங்களுடைய எல்லா பிரச்சனையும் தேவன் தன்னுடைய கிருபையினாலே தீர்ப்பாராக. ఇప్పుడు ఒకవేళ మీరు సమస్యలతో ఇబ్బందులతో ఇక్కడికి వచ్చారు, இப்பொழுது நீங்கள் பிரச்சனையோடு பாடோடு இங்க வந்திருக்கலாம். యేసయ్య అంటాడు నా కృప నీకు చాలును. హల్లెలూయా. இயேசு சொல்லுகிறார் என்னுடைய கிருபை உங்களுக்கு போதும். అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. எல்லாம் முழங்கால் படியிட்டு ஜெபிக்கலாம். విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. கேட்ட வசனத்திற்காக ஒரு 2 நிமிடம் ஜெபிக்கலாம். దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. தேவ பக்தியானது மிகுந்த ஆதாயமாக இருக்கிறது. ఈ రోజుల్లో మానవుడు ఏది లాభ సాధనం అనుకుంటూ ఉన్నాడు. இந்த நாட்களிலே மனிதனாலும் எது லாபம் என்று நினைத்துக் கொண்டிருக்கிறார். ఉన్న డబ్బు, వెండి, బంగారు, లోక సంబంధమైన కార్యాలు అవి గొప్ప లాభ సాధనం అనుకుంటూ இருக்கிற பொன் வெள்ளி பணம் இது பெரிய ஆதாயம் என்று நினைத்துக் கொண்டிருக்கலாம். కానీ ఈ లోకంలో అవి ఉన్నా కూడా వాటిని మనం ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాలి. இந்த உலகத்திலே அவை இருந்தால் ஒரு நாளில் அதை விட்டுவிட வேண்டியது அவசியமாக இருக்கு. క్రీస్తు ఎదుట నిలవటానికి దైవ భక్తి అవసరం. தேவனிடத்திலே நிற்பதற்கு தேவ பக்தி அவசியமாக இருக்கிறது. ప్రభా సంతుష్టి సహితమైన దైవ భక్తిని సంపాదించుకుంటారు. பக்திக்குரியதான நல்ல பக்தியை செய்யும்படி தேவனே உடைய கிருபை தாரும் என்று ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే దైవ భక్తి. உலகத்தின் மாசு அண்டிக் கொள்ளாதபடி உங்களை நீங்கள் காத்துக் கொள்வதே பக்தியாக இருக்கிறது. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ஒவ்வொருவரும் ஜெபிக்கலாம். ప్రభా నన్ను నా పిల్లల్ని ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడమని అడగండి. தேவனே இந்த உலகத்தின் மாசு அண்டிக் கொள்ளாதபடி என்னையும் என் குடும்பத்தையும் காத்துக்கொள்ளும் என்று கேளுங்கள். ప్రభా ప్రత్యేకింపబడిన జీవితాన్ని నేను నా పిల్లలు చేయాలి. ஒரு விசேஷித்ததான வாழ்க்கை நானும் என் குடும்பம் செய்யும்படியாக கிருபை தாரும். ఇక చాలు అనే మనసు ఉన్నప్పుడే మీరు దైవ భక్తులు ఎదగలరు. இனி போதும் என்கிறதான மனநிலைமை இருக்கும்போது தேவ பக்தியிலே நீங்கள் உயர்வீர்கள். ఇమ్ము అనే ఆ జగద స్వభావం, கொடுங்கள் கொடுங்கள் என்கிற ஜென்ம சுபாவம் இருந்தால், ఇమ్ము అనే
స్వభావాలు దేవుని ప్రజల జీవితాలు రాకూడదు. கொடுங்கள் கொடுங்கள் என்கிறதான சுபாவம் தேவனுடைய ஜனங்களுக்கு இருக்கக்கூடாது. లోకంలో చాలా మంది ప్రజలు ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. உலகத்திலே அநேக ஜனங்கள் அநேகம் வேண்டும் வேண்டும் இன்னும் சம்பாதிக்க வேண்டும் என்கிற ఆపత్కాలంలో ఆస్తి అక్కడికి రాకుండా పోతుంది. ஆபத்து நாட்களிலே ஆஸ்தியானது அவசியத்துக்கு வராததா இருக்கிறது. దేవుడు మీకు అన్ని ఇచ్చాడు. தேவன் உங்களுக்கு எல்லாவற்றையும் கொடுத்திருக்கிறார். ఈ రోజుల్లో దైవ భక్తులు నీవు నీ పిల్లలు ఎదుగుదురుగాక. இந்நாட்களிலே தேவ பக்தியிலே நீங்களும் உங்களுடைய பிள்ளைகளும் வளர்வீர்களாக. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. உங்களுக்கு நீங்களே ஜெபித்துக் கொள்ளுங்கள். గతించిన కాలమే చాలు. கடந்த நாட்கள் போதும். గతంలో క్రీస్తుని ఎరగక మునుపు ఏ విధంగా ఉన్నారు, క్రీస్తుని ఎరిగిన తర్వాత మీరు ఏ విధంగా ఉన్నారో ఆలోచించండి. கடந்த நாட்களிலே தேவனை அறியாத போது எவ்விதமாய் இருந்தீர்களோ இப்பொழுது எவ்விதமாய் இருக்கிறீர்களோ என்று யோசியுங்கள். మనము మన బ్రతుకులను బ్రతుకుగా దేవుడు మార్చాడు. நம்முடைய வாழ்க்கையை தேவன் வாழ்க்கையாய் மாற்றினார். ధనాపేక్ష లేకుండా ఇక చాలు అనే మనసు మనకు కావాలి. பண ஆசை இல்லாமல் இனி போதும் என்கிற மனதை தேவன் தருகிறார். దేవుడు అన్ని ఇచ్చాడు. தேவன் எல்லாவற்றையும் கொடுத்திருக்கிறார். దైవ భక్తిని కోరుకోవాలి. தேவ பக்தியை வாஞ்சியுங்கள். మీరు పనిచేస్తున్న స్థలాల్లో మీకున్న జీతమే మీకు చాలు. உங்களுடைய வேலை ஸ்தலத்திலே கொடுக்கப்பட ஊதியம் போதும் என்று இருங்கள். యేసుక్రీస్తు వారు చెప్తున్న శిష్యులతో ఇంకా నిద్రపోయింది చాలు. இயேசு சொன்னார் இனி தூங்கினது போதும் என்று சொன்னார். మెలకువతో ఈ రోజులో ప్రార్థన చేద్దాం. விழித்திருந்த இந்த நாட்களிலே ஜெபிப்போமாக. రాబోయే కీడు నుండి ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, మమ్మల్ని మీరు కాపాడమని ప్రార్థన చేద్దాం. வரப்போகிற தண்டனையிலிருந்து என்னையும் என் குடும்பத்தையும் சபையும் நீர் காத்துக்கொள்ளும் என்று ஜெபியுங்கள். ఎంతో మంది వరదల చేత ఇళ్ళు, నివాసాలు, ప్రాణాలు కూడా కోల్పోతూ அநேக வெள்ளத்தினாலே அநேக குடும்பங்கள் வீடுகளை இழந்திருக்கிறார்கள். నేను నివాసం చేస్తున్న ఈ చెన్నై పట్టణాన్ని మీరు కాపాడండి యేసయ్యా. நான் இருக்கிறதான இந்த சென்னை பட்டணத்தை நீர் காத்துக்கொள்ளும் என்று ஜெபியுங்கள். రాబోయే కీడు నుండి మమ్మల్ని, మా పిల్లల్ని, మా ప్రజల్ని మీరు కాపాడమని అడుగుతారు. வரப்போகிறதான கோபாக்கின் தண்டனையிலிருந்து என்னையும் என் குடும்பத்தையும் காத்துக்கொள்ளும் என்று ஜெபியுங்கள். మీరు కాపాడండి యేసయ్యా. நீர் காத்துக்கொள்ளும் ஆண்டவரே. శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువతో ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పారు. சோதனைக்கு உட்படாதபடி விழித்திருந்து ஜெபியுங்கள் என்று இயேசு சொல்கிறார். శోధనలు వచ్చినప్పుడు కాదు, శోధన రాకముందే మనం ప్రార్థన చేయాలి. சோதனை வரும்போது அல்ல, சோதனை வருவதற்கு முன்பதாகவே விழித்திருந்து ఏ ஜெபியுங்கள். శ్రమతో, ఏ బాధతో ఇక్కడికి వచ్చారు, எந்த கஷ்டத்தோடு எந்த பாடுகளோடு இங்கே வந்திருக்கிறீர்கள். యేసయ్య అంటాడు, దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. இயேசு சொல்கிறார் என் கிருபை உனக்கு போதும். నా కృప నీకు చాలు. என் கிருபை உனக்கு போதும். నా కృప నీకు చాలు. என் கிருபை உனக்கு போதும். బలహీనతలో బలపరిచే దేవుడు నీకు తోడి ఉన్నాడు. பலவீனத்திலும் பலனோடு இருக்கும் தேவன் பலன் போதும். కృంగిన వేళలో లేవనెత్తే దేవుని కృప నీకు తోడి ఉండును. விழுந்த இடத்திலே உன்னை உயர்த்துகிற தேவ கிருபை போதும். ఆ కృపను తలంచండి. కృప కొరకై ప్రార్థన చేసుకోండి. அந்த கிருபையை வாஞ்சியுங்கள். அந்த கிருபைக்காய் வாஞ்சியுங்கள். నేను అధికముగా అతిశయపడకూడదు నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడి ఉంది. மிகுதியாய் நான் மேன்மை பாராட்டாதபடிக்கு என்னுடைய శరీరத்திலே ஒரு முள் ఆ கொடுக்கப்பட்டது. ముళ్ళు తొలగిపోవాలని ముమ్మారు పౌలు గారు ప్రార్థన చేశారు. அந்த முள் போகும்படி நான் 3 முறை ஜெபித்தேன் என்று பவுல் சொல்கிறார். మీ జీవితంలో ఏ ముళ్ళు ఉందో ఆలోచించండి. உங்களுடைய வாழ்க்கையிலே எந்த முள் இருக்கிறது என்று பாருங்கள். ఏ కష్టము, ఏ శ్రమ చేత ఇక్కడికి వచ్చారు. எந்த கஷ்டத்தினால எந்த பாடினால இந்த இடத்திற்கு வந்திருக்கிறீர்கள். ముళ్ళు నాలో ఉన్న బాధని దూరపరచమని అడగండి. எனக்குள்ளாய் இருக்கிற முள்ளை, எனக்குள்ளாய் இருக்கிற பாடுகளை உயர்வு. మీ కృప చేత నన్ను బలపరచమని అడగండి. உங்களுடைய கிருபையினால் என்னை பலப்படுத்தும் என்று கேளுங்கள். ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ஒரு தீர்மானத்தோடு கூட ஜெபிக்கலாம். நல்ல பிதாவே, நன்றியோடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி. நன்மையான காலை நேரத்திலும் கர்த்தாவே, நீர் எங்களோடு பேசினதான உடைய விலையேறப்பெற்ற வார்த்தைகளுக்காய் நன்றி செலுத்துகிறோம் அப்பா. இம்மட்டும் வழி நடத்தின எபினேசர் இனிமேலும் எங்களை வழி நடத்த போதுமானவராய் இருக்கிறீர். நீர் கொடுத்த வார்த்தை இனி போதும் என்கிற ஒரு மனநிலைமைக்குள்ளாய் எங்களை நீ வழி நடத்த வேண்டும் என்று ஜெபிக்கிறோம் ஆண்டவரே. பண ஆசையானது எல்லா தீமைக்கும் வேறாய் இருக்கிறபடினாலே அந்த ஆசை இல்லாதவர்களாய் ஆண்டவரே நாங்கள் உம்மை மாத்திரம் வாஞ்சிக்க கூடியவர்களாய் எங்களுடைய வாழ்க்கையை மாற்ற வேண்டுமாய் ஜெபிக்கிறோம் ஆண்டவரே. அப்பா பிதாவே, உம்மை நோக்கி கூப்பிடுகிறதான அந்த ஜெபத்தின் ஜீவியத்தை எங்கள் எல்லாருக்கும் தர வேண்டுமாய் ஜெபிக்கிறோம் ஆண்டவரே. அப்பா இயேசுவே, விழித்திருந்து ஜெபியுங்கள் என்று சொன்னது போலவே இந்த கடைசி காலத்திலே விழித்திருந்து ஜெபிக்கிற ஜெப ஆவியை என் மேலும், எங்கள் மேலும், எங்கள் சபை மீது நீர் ஊற்ற வேண்டுமாய் ஜெபிக்கிறோம் அப்பா. உம்முடைய வருகைக்காய் நாங்கள் ஆயத்தமாக்கப்படும்படி ஆண்டவரே விழித்திருந்து சபையாய் ஜெபிக்கக்கூடிய ஜெப ஆவியினாலே நிரப்ப வேண்டுமாய் ஜெபிக்கிறோம். கேட்ட சத்தியத்தின்படி ஒவ்வொருவரும் விழித்திருந்து ஜெபிப்பவர்களாய், ஒவ்வொருவருடைய வருகைக்காய் ஆயத்தமாக்கப்படுகிறவர்களாய் மாற்றப்பட நீர் உதவி செய்ய வேண்டுமாய் ஜெபிக்கிறோம். எல்லா சூழ்நிலையிலும் போதும் என்கிற மனநிலையோடு கூட காணப்படும்படியால் என் தேவன் உம்முடைய பெரிதான கிருபையினாலே, என் கிருபை உனக்கு போதும் என்று சொன்ன வார்த்தையின்படி உம்முடைய கிருபையினால் எங்களை பலப்படுத்தி
கிருபை பெற்று கிருபாசனம் தன் அன்றைக்கு சேரும்படியார் தேவ கிருபையினாய் பலப்படுத்தும். எல்லா துதிக்க நமக்கு மகிமை செலுத்துகிறோம். இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన రాకడ పర్యంతం కృప మనందరికీ తోడి ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, స్తోత్రాలు. ముందుగా చెప్పిన ప్రకటించిన విధంగా ఇలాగే 8 నుండి 10 వరకు ఆరాధన జరుగుతుంది. మీరు ప్రతి వారం తప్పక ప్రార్థనలో పాల్గొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.